నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రపంచంలో కవలలు పుట్టడం నార్మల్. విలేజ్ మొత్తం కవలలతో ఉండడం ఎప్పుడైనా విన్నారా? అది కూడా ఒక ఫ్యామిలీ కాదు, ఒక వీధి కాదు, మొత్తం విలేజ్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ గ్రామం గురించి డాక్టర్లు మొత్తం చెక్ చేశారు, రీసెర్చర్లు పరిశోధించారు, అంతర్జాతీయ మీడియా కూడా పరిశోధించింది. కానీ ఇప్పటికీ ఒక క్వశ్చన్కి పూర్తిగా సమాధానం లేదు. అసలు ఆ విలేజ్లో ఏం జరుగుతుంది? ఇది నిజంగా సైన్స్కి ఛాలెంజా, లేక దీని వెనకాల ఇంకేదైనా సీక్రెట్ ఉందా? ఈరోజు మనం తెలుసుకోబోయే దాని గురించే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ప్రాజెక్ట్ ఆఫ్ ఇన్ఫినిటీకి స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే కథ భారతదేశంలో ఉన్న ఒక చిన్న విలేజ్ గురించి. కానీ ఆ విలేజ్ ప్రపంచం వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక విచిత్రమైన ప్యాటర్న్ కనిపిస్తోందనమాట. మొదట ఈ విషయం బయటకు వచ్చినప్పుడు చాలా మంది నమ్మలేదు. సోషల్ మీడియాలో కావాలని చెప్తున్నారు అనుకున్నారు. కానీ తర్వాత రీసెర్చర్లకు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసింది వాళ్ళని కూడా ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ మిస్టరీ ఎందుకు ఇప్పటికీ సాల్వ్ కాలేదో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. కథలో ఒక స్టేజ్ వస్తుందన్నమాట. అక్కడ ఆన్సర్ దొరికినట్టే అనిపిస్తుంది. కానీ అక్కడే మళ్ళీ ట్విస్ట్ మొదలవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూద్దాం. అసలు ఈ విలేజ్ ఎక్కడుందంటే కేరళలోని మలప్పురం జిల్లాలో కొడింజి అనే ఒక చిన్న గ్రామం అన్నమాట ఇది. బయటకు చూస్తే నార్మల్‌గా అన్ని గ్రామాల్లాగే ఉంటది. ఇల్లు, రోడ్లు, ప్రజలు అన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ ఈ గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఒకే ఒక విషయం చానా అసాధారణం అన్నమాట. అదే ట్విన్స్. కొన్ని థియరీల ప్రకారం ఈ గ్రామంలో వందల సంఖ్యలో కవలలు పుట్టినట్టు నమోదయ్యాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒక ఇంట్లో ట్విన్స్, పక్కింట్లో పోయి చూస్తే అక్కడ ట్విన్సే ఉంటారు. ఇంకో వీధిలో పోతే ట్విన్సే ఉంటారు. మొదట ఇది కోయిన్సిడెన్స్ అనుకుంటారు కదా! కానీ మళ్ళీ మళ్ళీ అదే కనిపిస్తే ఎవరికైనా డౌట్ వస్తది. అసలు ఇక్కడ ఏం జరుగుతోందని. ఇదే క్వెషన్ ప్రపంచం మొత్తం అడిగింది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉందన్నమాట. మొదట రీసెర్చర్లు కూడా ఇది చాలా సింపుల్ కేస్ అనుకున్నారు. ఎందుకంటే ప్రతి మిస్టరీకి ఒక లాజికల్ కారణం ఉంటుంది కదా! వాళ్ళు కూడా అదే వెతకడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఎంత లోతుగా వెళ్లారో మిస్టరీ అంత పెద్దదవుతూ వెళ్ళింది. ఇప్పటి వరకు ఈ గ్రామంలో కవలలు చాలా అసాధారణంగా ఎక్కువగా ఉన్నారని మాట్లాడుతున్నాం కదా! కానీ ఇది ఎలా మొదలైంది? ఇది ఈ మధ్య కాలంలో మొదలైన ట్రెండా? లేక చాలా సంవత్సరాలుగా ఇలాగే జరుగుతుందా? ఇక్కడే రీసెర్చర్లకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదే ఇప్పుడు చూద్దాం. ఈ విషయం నిన్న మొన్న మొదలైంది కాదు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం దశాబ్దాలుగా ఈ గ్రామంలో కవలల జనాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక టెంపరరీ ట్రెండ్ కాదు. ఒక జనరేషన్ ముచ్చట అంతకన్నా కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ప్యాటర్న్ అన్నమాట. ఇక్కడే రీసెర్చర్లు మరో విషయం గమనించారు. కొన్ని ఫ్యామిలీస్‌లో ఒక జనరేషన్ కాదు, 2 కాదు, ఏకంగా 3 జనరేషన్‌ల వరకు కవలలు పుట్టినట్టు రికార్డులు చెప్తున్నాయి. తాత కుటుంబంలో ట్విన్స్, తండ్రి కుటుంబంలో ట్విన్స్, మళ్ళీ వాళ్ళ పిల్లల్లో కూడా ట్విన్సే. అది చూసిన తర్వాత రీసెర్చర్లకి ఆన్సర్ దొరికిపోయిందనుకున్నారు. బహుశా ఇది జెనెటిక్స్ కారణం అయ్యుండొచ్చనేసి అనుకున్నారు. నిజం చెప్పాలంటే ఇది చాలా లాజికల్ ఎక్స్‌ప్లనేషనే కదా! జెనెటిక్ థియరీ కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయింది. ఆన్సర్ దగ్గర దాకా ఎళ్తారు, కానీ పూర్తిగా చేరుకోలేకపోతారు. జెనెటిక్ థియరీ చాలా ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చినా, కొన్ని కీలకమైన ప్రశ్నలకు దగ్గర ఆగిపోయింది. దాంతో రీసెర్చర్లకు మరో దిశలో ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు ఈ గ్రామంలో ఇంకేదైనా ప్రత్యేకత ఉన్నదేమో అనేసి ఆ రూట్‌లో కూడా వచ్చి చెక్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు రీసెర్చర్లకు వచ్చిన స్ట్రాంగెస్ట్ డౌట్ ఏందంటే, అక్కడ తాగే నీళ్ల మీదే. ఎందుకంటే ఆ గ్రామంలో అందరూ దాదాపు ఒకే ప్రాంతంలో నీటిని వాడుతున్నారు. ఒకే నీరు, అలాగే ఒకే వాతావరణం. అందుకే బహుశా ఆ నీళ్ళ వల్లే ఉండొచ్చేమో అని వాళ్ళనుకున్నారు. వెంటనే ఆ వాటర్ శాంపిల్స్‌ని కలెక్ట్ చేశారు. ల్యాబ్స్‌కి పంపించారు. రకరకాల పరీక్షలు చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేశారు. నిజం చెప్పాలంటే అందరికీ ఆన్సర్ దొరికిపోయిందనుకున్నారు. ఇది చాలా ప్రాక్టికల్ రీజన్ కదా! కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కథ మొత్తం మారిపోయింది. నేరుగా కారణమయ్యే ఎలాంటి కెమికల్స్ లేదా ప్రత్యేక మూలకాలు స్పష్టంగా లేవని బయటపడిపోయింది. మొదట వాటర్ థియరీ ఫెయిల్ అయిపోయింది. నీళ్లు అనుకున్నారు కదా! ఆ థియరీ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు జెనెటిక్స్ పూర్తి ఆన్సర్ కాదు. వాటర్ కూడా ఆన్సర్ కాదు. అయితే అసలు కారణం ఎక్కడుంది? ఇక్కడే రీసెర్చర్లు మరొక విచిత్రమైన విషయాన్ని కూడా గమనించారు. ఇది చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ జెనెటిక్స్ వైపే తిరిగెళ్లారు. కానీ ఈసారి రీజన్ వేరు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఇది మిస్టరీలోనే అత్యంత ఆసక్తికరమైన అబ్జర్వేషన్ అన్నమాట. ఇది విన్న తర్వాత మీకే అనిపిస్తుంది, ఆన్సర్ ఇక్కడే ఉందేమో అనేసి. కొన్ని స్థానిక నివేదికల ప్రకారం కొడింగి గ్రామానికి చెందిన అమ్మాయిలు బయట గ్రామాల్లోని అబ్బాయిలను పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు అక్కడ కవలలు పుట్టే రేటు చాలా తగ్గిపోయినట్టు గమనించారు.
కానీ ఇక్కడే మళ్ళీ అసలు ఇంకో ట్విస్ట్ మొదలవుతుంది. ఈ గ్రామానికి చెందిన అబ్బాయిలు బయట ప్రాంతాల అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఆ విలేజ్‌లో ఉన్నా, లేక వేరే విలేజ్‌లో ఉన్నా గాని కొన్ని కుటుంబాల్లో కవలలు పుట్టినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇది కేవలం కోయిన్సిడెన్సా? లేక దీని వెనకాల ఏదైనా బలమైన బయోలాజికల్ రీజన్ ఉందా? ఇదే ప్రశ్న రీసెర్చర్‌లో కూడా కన్‌ఫ్యూజ్ చేసింది. ఎందుకంటే ఇది జెనెటిక్ థియరీ సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. 100% ప్రూఫ్స్ మాత్రం దొరకడం లేదు. ఇక్కడ చాలామంది అవును ఇది కేవలం జెనెటిక్స్ వల్లే అని ఫిక్స్ అయిపోయారు. కానీ సైన్స్‌లో ఒక థియరీ నిజం కావాలంటే దానికి పదే పదే ప్రూఫ్‌తో నిరూపించాలి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. కానీ జెనెటిక్ థియరీ కూడా కొన్ని గ్యాప్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయింది. దాంతో రీసెర్చర్లకి మళ్ళీ మొదటికొచ్చేసారు. ఇటు నీళ్ళు ఆన్సర్ కాదు. అటు జెనెటిక్స్ పూర్తిగా ఆన్సర్ కాదు. కానీ విలేజ్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడడం మొదలుపెట్టింది. బీబీసీ లాంటి ఇంటర్నేషనల్ మీడియా కథనాలు కూడా రాసింది. సరిగ్గా ఇప్పుడే ఈ కథలోకి ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఒక లోకల్ డాక్టర్ ఈ మిస్టరీని ఎలాగైనా సాల్వ్ చేయాలని డిసైడ్ అయిపోయారు. ఆ డాక్టర్ పేరు కృష్ణన్ శ్రీభుజు. ఈ మిస్టరీని లోతుగా అర్థం చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఒక గ్రామంలో ఇంత ఎక్కువ సంఖ్యలో కవలలు జన్మించడం అనేది ప్రపంచంలోనే అత్యంత అరుదైన విషయం కదా. ఆయన గ్రామానికి వచ్చాడు. వందలాది ఫ్యామిలీస్తో మాట్లాడాడు. మెడికల్ రికార్డ్స్ పరిశీలించాడు. వారి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకున్నాడు. కానీ ఎంత రీసెర్చ్ చేసినా ఒకే ఒక ఖచ్చితమైన కారణం మాత్రం దొరకలేదు. సాధారణంగా రీసెర్చ్ చేస్తే కొన్ని రోజుల్లో ఒక క్లియర్ డైరెక్షన్ కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ మాత్రం ప్రతిదారి ఇంకో క్వశ్చన్ పుట్టిస్తుంది అనమాట. ఇక్కడే రీసెర్చర్లు ఒక కొత్త ముగింపుకు వచ్చారు. ఈ మిస్టరీకి కారణం ఏదో ఒక ఫ్యాక్టర్ అయ్యి ఉండకపోవచ్చు. అంటే ఒకే కారణం వల్ల కాకుండా జెనెటిక్స్, ఎన్విరాన్మెంట్ రకరకాల కారణాలు కలిసి ఈ విచిత్రమైన పరిస్థితి కారణం అయి ఉండొచ్చని అనుకున్నారు. ఇప్పటి వరకు ఒకే ఒక ఖచ్చితమైన ఆన్సర్ దొరకకపోయినా 3 థియరీలు మాత్రం బలంగా నిలిచాయి. ఆ 3 థియరీలు వింటే మీ ఒపీనియన్ కూడా మారొచ్చు. దీంట్లో ఫస్ట్ థియరీ వచ్చి ఎన్విరాన్మెంట్. కొంతమంది రీసెర్చర్ల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతాల్లోని వాతావరణం లేదా ఇక్కడ లోకల్ కండిషన్ ఏదో విధంగా ఆడవాళ్ళ గర్భధారణపై ప్రభావం చూపిస్తుందనుకున్నారు. కానీ దీనికి బలమైన సైంటిఫిక్ ఎవిడెన్స్ మాత్రం దొరకలేదు. సెకండ్ థియరీ వచ్చి ఆ విలేజ్‌లో ఇది ఇప్పటికి ఉన్న స్ట్రాంగెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. ఎందుకంటే తరతరాలుగా కవలలు పుట్టడం, ఫ్యామిలీ ప్యాటర్న్ దీనికి సపోర్ట్ ఇస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా సమస్య ఏంటంటే కంప్లీట్ జెనెటిక్ మ్యాపింగ్ అనేది ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఇది బలమైన థియరీనే కానీ ఫైనల్ ఆన్సర్ కాదు. అలాగే థర్డ్ థియరీ వచ్చి ఇది సైన్స్ ఇంకా గుర్తించని ఏదైనా ఒక కొత్త ఫ్యాక్టర్ కావచ్చు. ఇది జెనెటిక్స్ మరియు ఎన్విరాన్మెంట్ కలయిక కావచ్చు. లేదా ఇప్పటి వరకు మెడికల్ హిస్టరీలోనే తెలియని ఇంకేదైనా బయోలాజికల్ రీజన్ కావచ్చు. ఈ అస్పష్టత వల్లే ఈ మిస్టరీ ఇంకా సజీవంగానే ఉంది. కానీ ఒకసారి ఆ గ్రామంలో ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి. ప్రపంచం మొత్తం వాళ్ళని ఒక క్యూరియాసిటీతో చూస్తుంది. రీసెర్చర్లు స్టడీస్ చేస్తున్నారు. మీడియాలో స్టోరీస్ రాస్తుంది. కానీ ఆ కుటుంబానికి ఇది మిస్టరీ కాదు. వాళ్ళ జీవితంలో ఒక భాగం. ఒక తల్లి కవల పిల్లలకు జన్మనిచ్చినప్పుడు ఆమెకు ఒక హెడ్లైన్ కాదు. ఆమె జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణం అన్నమాట. ప్రపంచం వింతగా చూస్తున్న విషయాన్ని వాళ్ళు చాలా సాధారణ జీవితంగా జీవిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా, ఇంతమంది డాక్టర్లు, సైంటిస్టులు వచ్చినా ఇంకా ఆన్సర్ ఎందుకు దొరకలేదు? ఎందుకంటే సైన్స్‌లో ఒక థియరీ రుజువు కావాలంటే అది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. కానీ కొడెన్ని విషయంలో ఒక థియరీ ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇస్తే మరో కొత్త ప్రశ్న పుట్టుకొస్తోంది. ప్రతి దారి ఆన్సర్ దగ్గరికి తీసుకెళ్తుంది కానీ ఫైనల్ డెస్టినేషన్ మాత్రం చేర్చడం లేదు. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళిందో మనందరికి తెలుసు. కానీ భారతదేశంలో ఉన్న ఒక చిన్న గ్రామం రహస్యం మాత్రం ఇప్పటికీ పూర్తిగా సాల్వ్ కాలేదు. ఒక చిన్న విలేజ్ ప్రపంచం సైన్స్‌కే ఒక సవాలుగా నిలిచింది. ఒక్కటి మాత్రం క్లియర్. కొడిన్ని మిస్టరీ ఫేక్ కాదు. అక్కడ సాధారణం కంటే విపరీతంగా కవలలు జనాలు జరుగుతున్నాయనేది పచ్చి నిజం. కానీ దీనికి ఒక ఫైనల్ సైంటిఫిక్ కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా రాలేదు. ఆన్సర్ దొరకని మిస్టరీ కాదు. ఆన్సర్ కోసం సైన్స్ ఇంకా వెతుకుతున్న మిస్టరీ మాత్రమే. కొన్ని మిస్టరీలు ఆన్సర్ దొరకడం వల్ల గొప్పవి కాదు. ఆ క్వశ్చన్స్‌లో ఉన్న పవర్ వల్లే గొప్పగా మిగిలిపోతాయి. కొడిన్ని కూడా అలాంటి ఒక అద్భుతమైన మిస్టరీ మాత్రం. సో ఫ్రెండ్స్, ఇది కేరళలోని కవలల గ్రామం కొడెన్ని కథ. ఎన్నో రీసెర్చ్‌లు, ఎన్నో ల్యాబ్ టెస్ట్‌లు జరిగినా ఈ రహస్యం ఇప్పటికీ సగం విప్పిన పుస్తకం లాగే ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది జెనెటిక్స్ వల్ల జరిగిందా? వాతావరణం వలన? లేక సైన్స్ కనుగొనని మరేదైనా రహస్యం ఉందా? మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో తప్పక షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మిస్టరీల కోసం, హిడెన్ ఫ్యాక్ట్స్ మరియు అన్సాల్వ్డ్ స్టోరీస్ కోసం వెంటనే మన ప్రాజెక్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద నొక్కండి. మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.
వచ్చే వీడియోలో మరో షాకింగ్ మిస్టరీతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్యూరియస్.